రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి వాలంటీర్లే మీ సైన్యమా? సార్ నమస్కారం. నమస్కారం సార్ నమస్కారం. కొమ్మినేని గారు, మీకు, సుహాసిని ఆనంద్ గారికి, అలాగే ఎల్కేఆర్ గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థ అనేది మొత్తం 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్న వ్యవస్థ. ఇంతవరకు ఏ రాష్ట్రానికి లేని వ్యవస్థ. ఈ వ్యవస్థను గురించి అటు యూకేలో కానీ అటు కేరళలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వే చేసుకొని మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందని వివిధ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు గమనించండి. ఆ రోజు వైఎస్ఆర్ గారు 108 తీసుకొచ్చాక దేశం అంతా ఇంప్లిమెంట్ అయింది. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాక ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆయుష్మాన్ భవ. వివిధ రాష్ట్రాల్లో ఈ ఏదైతే ఆరోగ్యశ్రీకి సరిపోయే విధంగా కార్యక్రమాలను వచ్చాయో తీసుకొచ్చాం. ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే. మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నేరుగా వాళ్ళ ఇంటి గడపకి వెళ్ళి పరిచయం చేశారు. దానికి అనుసంధానించడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. సార్, గ్రామ సచివాలయాలు ఎప్పుడో బాపూజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం గురించి సాకారం చేసిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒకదాన్ని ఒకటి అనుసంధానించడం, ఆ గ్రామ సచివాలయానికి పక్కనే రైతు భరోసా కేంద్రం ఇచ్చి రైతులకు ధైర్యాన్ని ఇవ్వడం, దాని పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఇవంతా కూడా ఒక వ్యవస్థలో భాగంగా వ్యవస్థీకృతం చేయడం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇంటికి వెళ్ళి పలకరించి మీరు మనం చేసినవి చెప్పండి, చేసినవి చెప్పిన తర్వాత ఏదన్నా లోపాలుంటే సవరించమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి గడపకి పరిచయం చేసిన వ్యక్తిగా ఒక చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక కొత్త ఒరవడి సార్. ఈరోజు వాలంటీర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు ఎందుకని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ తేవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ దేశానికి. అదేవిధంగా సేవా దృక్పథంతో పనిచేసిన ప్రతి వాలంటీర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ఖచ్చితంగా. అంటే వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగపడమని కాదు, వాళ్ళు సేవ చేసిన తీరు ఆదర్శనీయం కాబట్టి వాళ్ళని ప్రచారం కోసం కాదు, వాళ్ళని ఏ విధంగా ప్రజలకు పరిచయం చేసిన వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆ కీర్తి ఖచ్చితంగా దక్కుతుంది కాబట్టి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా మేము కొనియాడుతున్నాం. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా అప్పుడప్పుడు వాళ్ళకి సత్కారాలు చేస్తున్నాం. ఉత్తమ వాలంటీర్లకి సేవా పథకాలు ఇస్తున్నాం. అంతేకాదు కొందరిని ఎంపీపీలుగా కొందరిని జెడ్పీటీసీలుగా కూడా గెలిపించడంతో పాటు మండల చైర్మన్లు కూడా ఏదైతే ముఖ్యంగా మండల పరిషత్ చైర్మన్గా కూడా కొందరు వచ్చారు. రాబోయే రోజుల్లో మీరు ఉత్తమమైన సేవ కనపరిచిన వారికి రాజకీయ జీవితాన్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా ఇది ఒక చరిత్ర. ముఖ్యంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా, ఒక ఎంపీ రికమెండేషన్, మంత్రి రికమెండేషన్ లేకుండా అటు ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీకు అర్హత ఉన్న ప్రతి పథకానికి ప్రతి కార్యక్రమానికి ఒక ఫోన్ కాల్ దూరంలో కనీసం సొంత కొడుకైనా పని చెప్తే ఇప్పుడు కాదు నాకు వేరే పని ఉంది రేపు చేసి పెడతానని అనొచ్చేమో, కానీ ఒక వాలంటీర్కి ఒక పని చెప్తే 72 గంటల్లో దాన్ని నెరవేర్చి ఆ కావలసిన కాగితం కానీ పథకం కానీ తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఇచ్చిన గొప్ప సేవ నిరతి వాలంటీర్లకి. వాళ్ళకి ఇచ్చేది చాలా స్వల్పమైన అమౌంట్, కనీసం వాళ్ళ బైక్ పెట్రోల్కి కూడా రాదు, కానీ వాళ్ళ సేవ గొప్పది. దీన్ని కూడా విమర్శించి మూటలు మూసే ఉద్యోగం అని ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని సిగ్గు శరం లేకుండా చంద్రబాబు లాంటి 70 ఏళ్ల పైబడిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ అంటే యాక్టరు ఎవరైతే కామెంట్ చేశారో ఇప్పుడు నాలుగు ఖర్చుకున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాలంటీర్లు విమర్శిస్తే ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన దానికన్నా కూడా ఎక్కువగా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం దీన్ని సరిదిద్దుకోవాలని నాలుగు ఖర్చుకుని ఏదో కథలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం పరిపాలించిన విధానానికి వాళ్ళు సంచాలకుల్లాగా ఏదైతే ఉపయోగపడ్డారో ఖచ్చితంగా కూడా ఇది ఆదర్శనీయం. ఇన్ కంపారిజన్ టు దట్ జన్మభూమి కమిటీల్లో రక్తం పీల్చే విధానం, స్థానిక నాయకులు ఏ విధంగా మహిళల్ని వేధించారో, రకరకాల లంచాలు గుంజారో, అంతేకాకుండా వాళ్ళ తాళిబొట్ల మీద ప్రమాణం చేయించుకుంటే కానీ పెన్షన్ లాంటి లేకపోతే రేషన్ లాంటి కార్డులు కానీ ఇవ్వకుండా వేధించారో, ఆ రోజున ప్రతి స్కీమ్కి కూడా ఏదో ఒక రూపేణ వాళ్ళని ఏ విధంగా వేధించుకు తిన్నారో ఇవన్నీ ప్రజల మనసుల్లో బలంగా ఉన్నాయి. ఈరోజు పెన్షన్ ఉదయాన్నే సూర్యుడితో పోటీ పడుతూ ఇందాక ఎల్కేఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా తెల్లవారు గట్లనే 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతల బోసినవ్వులు చూడడానికి ఎక్కడైనా వేలిముద్రలు పడకపోతే జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తున్న వాలంటీర్ల సేవ మామూలుది కాదు. ప్రతి పథకానికి వాళ్ళు సంచాలకులుగా గొప్పగా సేవా నిరతిని ప్రదర్శించారు.
ఇకపోతే యథాప్రకారం ఈ రోజున ఎడెక్స్తో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ప్రభుత్వం, దాని గురించి ఒక్క మాట పాజిటివ్గా లేదు సార్. ఆ 2 పేపర్లో పాపం అక్షరం ముక్క రాయడానికి వీలు లేదు. వాళ్ళకి ఎంతసేపు నారాయణ, భాష్యం, లేకపోతే చైతన్య ఇలాంటి కాలేజీలు నడవాలి, వాళ్ళ కులం బాగుపడాలి, వాళ్ళు కార్పొరేట్లుగా వెలగాలి. కానీ ప్రపంచ స్థాయి విద్యని తీసుకొచ్చి మొన్న ఐబీ తీసుకొచ్చారు. ఈరోజేమో ఎడెక్స్తో ఒప్పందం ఆన్లైన్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సర్టిఫికేట్ కానీ, హార్వర్డ్ సర్టిఫికేట్ కానీ, ఎంఐటి సర్టిఫికేట్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సర్టిఫికేట్ కానీ, కొలంబియా సర్టిఫికేట్ కానీ, ఇది ఎప్పుడైనా ఒక సామాన్యుడు కనడా సార్? అవును. ఒక సామాన్యుడు కనగలడా? నేను అనేది ఒక్కటే, ఇలాంటి సర్టిఫికేట్లని సామాన్యుడు కల్లో కాదు, ఇదిగో ఇళ్లలో ఇక్కడే భూమి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని ప్రపంచవ్యాప్తంగా చాటుతారు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ, ఖచ్చితంగా కూడా వీళ్ళ గొప్పదనం రాబోయే తరాలకు తెలుస్తుంది. అందుకే కార్యక్రమం మొదలైంది, కార్యక్రమం దిగ్విజయంగా అమలవుతుంది. అందుకే ఈ ఏడుపు. ఉనికి లేదు, బతుకు లేదు రాజకీయంగా, వయసు చూస్తే పైబడింది, ఏం చేయాలో తెలీదు, దిక్కు దివాణం లేదు, ఏం చేసినా జనం సభలకు రావట్లేదు, రా కదలిరా అంటే రాంపో అంటున్నారు. అందుకే ఏం చేయాలో దిక్కు దివాణం లేక వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ అభ్యర్థుల కోసం మా పార్టీ నుంచి ఎవరైనా వస్తారని అడుక్కుంటూ మా గోడల వెనకాల సంచులు పట్టుకొని కాపలా కాస్తున్నారు.